హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. ఈరోజు మీరు వినబోయే నవల రాగంలో రంగులు. మాధవ పెద్ది పుణ్యశీల ప్రసాద్ గారు రచించారు. ఇది 1983 స్వాతి మంత్లీ నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి. ప్రకృతి ప్రళయ బీభత్సంగా ఉంది. వర్షం కొండపోతగా కురుస్తోంది. ఉరుములు మెరుపులు ప్రతి క్షణము దడిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటలే అయినా బాగా చీకటి పడి అర్ధరాత్రిలా ఉందప్పటికే. మెరుపుల వెలుతురులో చెక్కు చెదరకుండా ఉన్న ఆ ఇల్లు ఉండుండి మెరుస్తోంది. ఆ ఇంట్లో లైట్లన్నీ వేసున్నాయి. ఆ ఇంటి మేడ మీద ఒక గది అతి ప్రశాంతంగా ఉంది. బయట వాతావరణంతో తనకేమీ సంబంధం లేనట్లుంది. ఆ గదిలో ఉన్నది భరత్, పవిత్రాదేవి ఇద్దరే. భరత్ తల్లి ముఖంలోకి ఆతృతగా చూస్తున్నాడు. ఏవో ఆలోచనల్లో మునిగిపోయింది పవిత్రాదేవి. కొద్ది క్షణాలకి ఆలోచనల్లోంచి తేరుకున్న ఆమె భరత్ ముఖంకేసి చూస్తూ, భరత్, మీ నాన్నగారి జబ్బేమిటో తెలుసా? నెమ్మదిగా అడిగింది. ఏం చెప్పాలో తెలియలేదు భరత్కి. కుష్టు, లెపర్సీ. ఉలిక్కి పడ్డాడు భరత్. బయట ఎక్కడో పిడుగు పడింది. అతడి అంతరంగం అలజడికి లోనయింది. ఏవేవో సంఘటనలు లీలగా జ్ఞాపకం వస్తున్నాయి. చాలాసేపు మౌనమే రాజ్యం చేసిందక్కడ. ఎవరి ఆలోచనల్లో వారున్నారు ఇద్దరు. చాలాసేపటి తర్వాత దీర్ఘ నిశ్వాసం వదిలిన పవిత్ర, నువ్వు భారతిని పెళ్లి చేసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ భరత్, ఆమెకి మనింటిని గురించి అంతా తెలియాలి. తెలిస్తే మంచిది. తెలిసాక కూడా ఆమె నిన్ను పెళ్లి చేసుకోవడానికి మనింటికి రావడానికి అంగీకరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోండి. అంతే నేను చెప్పేది అంది. ఆ తర్వాత నెమ్మదిగా లేచి గాడ్రేజ్ బీరువా తెరిచింది. లోపల దాచిన ఒక రాతప్రతి తీసింది. అది బైండు చేయబడింది. నీకు కూడా మనింటి విషయాలు చాలా తెలియవు. నీకు తెలియడానికే నేనిది రాసుంచుకున్నాను. ఇప్పుడు నీకు చదివి అర్థం చేసుకునే వయసు వచ్చింది. ఇది నువ్వు శ్రద్ధగా చదువు. భారత్కి విషయాలు చెప్పు. దీంట్లో అన్ని విషయాలు ఉన్నాయి. ఒక విధంగా ఇది మన కుటుంబ చరిత్ర అంది పవిత్ర. భరత్ అది అందుకుంటూ తల్లి ముఖంలోకి చూశాడు. భావాతీతంగా ఉంది ఆమె మొహం. బయట వర్షం కురుస్తూనే ఉంది. భరత్ వెళ్ళాక కుర్చీలో వెనక్కు వాలింది పవిత్ర. ఆమె మనసు గతాన్ని తరిచి చూస్తోంది. ఆ మనసులో ఎన్ని రాగాలో, ఆ రాగాలలో ఎన్ని రంగులో. హలో, ఎవరు మాట్లాడేది? డాక్టర్ గోకుల్ గారున్నారా? తొందరగా పిలు, అర్జెంట్. ఇప్పుడే పిలుస్తాను. ఫోన్ పక్కనే పెట్టి పరిగెత్తాడు నౌకరు శివ. సార్, ఎవరో ఒక ఆవిడ అర్జెంటుగా మీరు కావాలట చెప్పాడు శివ. డ్రెస్ చేసుకుని ఆసుపత్రిలోకి పోబోతున్నాడు గోకుల్. శివ మాటలు విని వెనక్కొచ్చి ఫోన్ అందుకున్నాడు. హలో, డాక్టర్ గోకుల్ స్పీకింగ్ అన్నాడు. హలో గోకుల్, నేను గోపికని మాట్లాడుతున్నాను. నువ్వు అర్జెంటుగా రావాలి మా ఇంటికి, ప్లీజ్. వింటున్న గోకుల్ ముఖంలో గబగబా రంగులు మారాయి. ఏంటి, ఏమైంది? ప్లీజ్ ఏడవకు గోపిక, నేనొచ్చేస్తున్నాను ఇప్పుడే. ఫోన్ పెట్టేసి కారుకేసి పరిగెత్తాడు. మళ్లీ వెనక్కొచ్చి కారు తాళాలు తీసుకున్నాడు. కారెక్కి స్టార్ట్ చేయబోతూ ఆగి కిందకి దిగాడు. ఒరే శివ, నా బ్రీఫ్ కేస్ తీసుకురా. వాడు పరిగెత్తి తెచ్చిచ్చాడు. అది తీసుకుంటూ, మూర్తయ్య గారికి చెప్పు, నేనిప్పుడు క్లినిక్కి రాను, సాయంత్రం వస్తానని. ఆయన్ని చూసుకోమను కేసుల్ని అని. నువ్వు చెప్పడం ఎందుకులే, చీటీ ఇస్తాను, ఆయనకివ్వు ఏం అంటూనే గబగబా కాగితంలో ఏదో రాశాడు. శివ చేతికిచ్చాడు. నేను భోజనానికి ఆలస్యంగా వస్తాను. నాతో పాటు 2-3 గెస్టులు ఉండొచ్చు. భోజనం రెడీ చేసుంచు అని కారు స్టార్ట్ చేశాడు. గోకుల్ వెళ్లిన కాసేపటికి సత్యమూర్తి వచ్చాడు. డాక్టరయ్య గారు లేరు సార్, బయటికి వెళ్లారు. మీకు ఈ చీటీ ఇమ్మన్నారు. చీటీ చదువుకున్నాడు మూర్తి. ఏం, ఎవరన్నా వచ్చారా ఇంటికి? ఎవరూ రాలేదు సార్, ఏదో ఫోన్ వచ్చింది అంతే. సరేలే, నువ్వు పని చూసుకో అన్నాడు మూర్తి. శివ వెళ్ళిపోయాడు. మూర్తి ఆ తర్వాత క్లినిక్కి వెళ్ళాడు. కేసులన్నీ ఒక్కడే చూసుకున్నాడు. వీలైనంత తొందరగా అక్కడికి చేరాడు గోకుల్. హౌ ఆర్ యు మిసెస్ సుధాకర్ అడిగాడు కంగారుగా. గోకుల్ని చూస్తూనే గోకుల్ అంటూ వెక్కి ఏడ్చింది గోపిక. గోకుల్కి ఆమెని ఓదార్చాలి అన్నంత ఆవేశం వచ్చింది. కడుపు నొప్పి గోకుల్, ఓర్చుకోలేకుండా ఉన్నాను. ఈ నొప్పితో చచ్చిపోతానేమో. క్యాన్సర్ కాదు కదా. ముందు పరీక్ష చేయని. ఉండుండొస్తోందా నొప్పి? ఆమెను పడుకోబెట్టి పరీక్ష చేయసాగాడతను. ఇది
ఇది ఓ మై గాడ్, ఆబర్షన్లాగుంది తనలోనే అనుకున్నాడు. మరుక్షణంలో ఆమెని కారులో పడుకోబెట్టి కారు స్టార్ట్ చేశాడు. ఉన్నుండి గట్టిగా మూలుగుతుందామె. నర్సింగ్ హోం ముందు కారాగింది. నర్సులు ఆమెను లోపలికి చేర్చారు. మరో అరగంట కల్లా ఆమెకి అబార్షన్ జరిగిపోయింది. ఆమె అత్తగారు, తల్లి, తండ్రి వచ్చారు. మూర్తి గోకుల్కి సుధాకర్ క్లాస్మేటు. చాలా ఏళ్లు కలిసి చదువుకున్నారు. సుధాకర్ వరంగల్లో ప్రైవేటు ప్రాక్టీస్ పెట్టుకున్నాడు. సుధాకర్ పెళ్లి హైదరాబాదులోనే జరిగింది. గోపిక చదువుకున్న అమ్మాయి, కలవారి అమ్మాయి, అతి గారాబంగా పెరిగింది. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. ఆమె ఆడింది ఆట, పాడింది పాట. ఏ విషయంలోనూ ఎవరూ ఆమెని శాసించకూడదు. శాసిస్తే అస్సలు వెందు. ఎక్కువ కాలం పుట్టింట్లోనే ఉంటుంది. తల్లిదండ్రుల వత్తాసు కూడా ఎక్కువే. ఆమె అభ్యుదయ భావాలు, నవనాగరికత, ఫ్యాషన్లు కొన్ని సుధాకర్కి నచ్చేవి కావు. కొన్ని అతడి తల్లికి నచ్చేవి కావు. ఆమె అత్తగారికి ఆమె ప్రవర్తన అస్సలు నచ్చేది కాదు. మంచిగా చెప్పింది ఆవిడ. అయినా గోపిక వినలేదు. తన దారి తందే. చెప్పడం మానుకుంది అత్తగారు. ఇంటి పట్టు నుండి ఇల్లు చూసుకుంటూ, భర్త అవసరాలు కనిపెట్టి మసులుకుంటూ అచ్చమైన గృహిణిలా ఉండాలని ఆవిడ ఆరాటం. కాని గోపిక అందుకు పూర్తి విరుద్ధంగా ఉండేది. క్లబ్బులు, ఫ్యాషన్లు, సినిమాలు, షాపింగ్లు ఆమెకిష్టమైనవి. సుధాకర్ ఫ్రెండ్స్ ఎవరొచ్చినా తనే ముందు వెళ్లి మాట్లాడేది. వాళ్లంతా కలిసి క్యారమ్స్, పేకాట్లు ఆడుతుంటే తను చెయ్యి కలిపేది. ఒక్కొక్కసారి సుధాకర్కే చికాకేసేది. గోపికలాంటి భార్య లభించినందుకు మిత్రులందరూ అభినందించేవారు సుధాకర్ని. అందులో గోకుల్ ఒకడు. 2 పిల్లల తల్లైనా ఆమె అందం చెక్కు చెదరలేదు. సుధాకర్కి ఫారెన్ ఛాన్స్ వచ్చింది. 2కి పాస్పోర్టుకి అప్లై చేస్తానంటే తను రానంది గోపిక. అప్పటికి ఆమెకి మళ్లీ నెల తప్పింది. తనొక్కడే వెళ్లిపోయాడు సుధాకర్. అప్పటినుంచి ఎక్కువగా హైదరాబాదులోనే ఉంటోంది గోపిక. దాదాపు రోజు గోకుల్ని కలుసుకుని కబుర్లు చెబుతుంటుంది. తన మనసులోని ప్రతి మాట గోకుల్కి చెప్పుకుంటుంది. జోగ్గానో ఏమో గాని సుధాకర్ కన్నా ముందు నువ్వు నాకు తటస్థపడుంటే నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని నేను అంటుండేది గోపిక. అది విన్న అతడి మనసు డోలయామానమవుతుంది. కాని ఏమీ మాట్లాడ్డు. ఆ రోజు గోపిక మామూలుగానే గోకుల్ ఇంటికొచ్చింది. అది మధ్యాహ్న వేళ. గోకుల్ నిద్రపోయి అప్పుడే లేచాడు. ఇంకా మంచం దిగలేదు. గోపిక సరాసరి వచ్చేసిందా గదిలోకి. గోకుల్ కంగారు పడ్డాడు. అక్కడే ఉన్న కుర్చీలో కూలబడి వెక్కి వెక్కి ఏడవసాగిందామె. నా బ్రతుకు అధ్వాన్నమైపోయింది గోకుల్. సుధాకర్ ఇంకో స్త్రీ వల్ల పడ్డాడట. నేనేం చేసేది అని అంటూనే మరీ ఏడ్చింది. నిన్నొక మాట అడగనా గోకుల్? సుధాకర్కి విడాకులిస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఒంటరిగానే ఉన్నావుగా. నవ్వాడు గోకుల్. ముందు కొంత ఆవేశాన్ని తగ్గించుకో, తర్వాత ఆలోచిద్దాం అవన్నీ అన్నాడు. ఆ తర్వాత రోజే ఇట్లా జరిగింది. అబార్షన్ జరిగిపోయింది. ఎందుకిట్లా జరిగింది? ఆమె కావాలనే అబార్షన్కి ప్రయత్నించిందా? పొద్దున్నే గోపిక గదిలో అడుగు పెట్టాడు గోకుల్. గోకుల్ని చూస్తూనే విపరీతంగా ఏడ్చింది గోపిక. నాకెవరూ లేరు గోకుల్. నేను ఒంటరిదాన్ని. నేను చచ్చినా ఎవరూ పట్టించుకోరు. చూసావుగా మా అత్తగారి వరస. ఆవిడికి కొంచెం కూడా కంగారు లేదు. నేనెందుకింక బతకడం? భర్త చూడబోతే ఆ తీరు, ఆ అత్తగారు ఈ తీరు, ఇంకా పిల్లలు, వాళ్ల కోసమే ఈ ప్రాణాలుండేది. మరింత ఏడ్చింది. ఏడవకు గోపిక, ఏడవకు. నీకోసం నన్నేం చేయమన్నా చేస్తాను అప్రయత్నంగా అన్నాడు గోకుల్. థ్యాంక్ యూ గోకుల్, అంత మాట అన్నావు చాలు. ఆమె ఏడుపు ఉధృతం తగ్గాక అడిగాడు గోకుల్. గోపిక, నువ్వు ఈ అబార్షన్ కావాలనే చేసుకున్నావు కదూ? తల ఉంచుకుంది గోపిక. అవును. సుధాకర్ అంటే అసహ్యమేసి ఇంకేం మాట్లాడలేదు ఇద్దరు. గోకుల్, నేనొక మాట చెబుతాను, నువ్వేమనుకున్నా సరే అన్నాడు మూర్తి చిన్నగా. గోకుల్ జవాబివ్వలేదు. నువ్వామెకి ఆపదలో సహాయం చెయ్యాల్సిందే, కాదనను. కాని ఆమెతో నీ పరిచయం ఇంకా పొడిగించకపోవడం ఉత్తమం. ఆడవాళ్ల మనస్తత్వం నీకర్థం కాదు. అందులో మరీ గోపికది. ఇది మిత్రద్రోహానికి దారితీయకూడదు. సుధాకర్ నీకాప్తమిత్రుడు, ఆ తర్వాత నీ ఇష్టం అన్న మూర్తి మాటలు చికాకనిపించాయి గోకుల్కి. లేచి స్నానానికి వెళ్ళాడు. స్నానానంతరం గోపికతో కబుర్లు మొదలుపెట్టాడు ఫోన్లో. ఆ మాటల్లో ఎంత ఆప్యాయతో, ఆ మొహంలో ఎంత సంతోషమో గమనిస్తూనే ఉన్నాడు మూర్తి. 15 నిమిషాలు అలా మాట్లాడుతూనే ఉన్నాడు గోకుల్. ఇంతలో ఉత్తరాలు తెచ్చిచ్చాడు శివ.
అందులో ఒకటి ఫారెన్ నుంచి వచ్చిన ఉత్తరం ఉంది. ఎక్కడి నుంచి గోకుల్ ఉత్తరాలు? ఫోన్లో మాట్లాడొచ్చి కూర్చున్నాక అడిగాడు గోకుల్ని మూర్తి. పవిత్ర దగ్గర నుంచి ఒకటి, మిగతావి మన హాస్పిటల్ విషయాలవి అంటూ ఆ మిగిలిన ఉత్తరాలు మూర్తికి అందించాడు. పవిత్ర గారు బాగున్నారా? ఉత్తరం మడుస్తున్న గోకుల్ని అడిగాడు మూర్తి. బానే ఉంది, వచ్చే నెలలో ఇక్కడికి వస్తుందట అన్నాడు గోకుల్ భావ ప్రకటన లేకుండా. బాబు కులాసానా? కులాసానే అన్నాడు ఏదో ఆలోచిస్తూ. నేనొస్తాను గోకుల్ లేచాడు మూర్తి మరి కాసేపటికి. మంచిది నిర్లిప్తంగా అన్నాడు గోకుల్. ఎక్కడికి? అప్పుడే వెళతావా? ఇత్యాదులు అతడు మామూలుగా వేసే ప్రశ్నలు, కాని ఇప్పుడేమీ వేయలేదు. అతడేదో పరధ్యానంలో ఉన్నాడని కనిపెట్టిన మూర్తి తనే చెప్పాడు, పావని ఎదురుచూస్తూ ఉంటుంది అని. మూర్తి వెళ్ళిపోయాక చాలాసేపు అక్కడే కూర్చున్నాడు గోకుల్. పవిత్ర ఉత్తరం మళ్లీ చదువుకున్నాడు. ఎక్కడా ప్రేమ ఆప్యాయతే కనపడ్డం లేదా ఉత్తరంలో. ఆ రాత్రి పడుకున్నాడే గాని నిద్రపట్టలేదు గోకుల్కి. పవిత్ర పవిత్ర అతడి మనసు పలవరిస్తోంది. పవిత్ర ఫోటో ఫ్రేంలో అందంగా నవ్వుతోంది. కాదు కాదు, సవాల్ చేస్తోంది, ఎగతాళి చేస్తోంది, హేళన చేస్తోంది. పవిత్ర తన దగ్గరికి రాదు, తనని దగ్గరికి రానివ్వదు. 3 ఏళ్లయింది. అంతకుముందు తనే లోకం ఆమెకి. తనని మార్చాలని ఎంతో ప్రయత్నించింది. తనని మార్చడమేమిటి? తను మగవాడు, ఏదైనా చెయ్యొచ్చు. ఆడదానికి అంత అహంకారం పనికిరాదు. అయినా ప్రతి విషయం ఆమెకెందుకో. తనని సరిగ్గా చూస్తున్నాడు కదా, అది చాలదు. జీవితంలో ఉన్న అన్ని రుచులు అనుభవించాలి, అది తన ఆశయం. పోనీ పవిత్ర తనని దగ్గరికి రానివ్వకపోతేనేం? తనకేం నష్టం? తన అవసరాలు తీర్చేవారు బోల్డు మందున్నారు. తనంటే పడిచేస్తారు. తను సైగ చేస్తే తన ఇంటికి పరిగెత్తుకొస్తారు అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. పవిత్రని వదలడం లేదు మనసు. చికాక్ కలిగింది. గబుక్కుని లేచాడు. గబగబా కిందకొచ్చాడు. ఫోన్ తీశాడు. నేనా? ఐ ఆమ్ నాట్ ఎట్ ఆల్ వెల్ అండ్ ఐ ఆమ్ ఫీలింగ్ టెరిబుల్లీ లోన్లీ. నీకు వీలైతే కాసేపు రాగలవా? కబుర్లు చెప్పుకుందాం. సరే, నేనే వస్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు. శివ, తలుపేసుకో, నాకు పనుంది, వెళుతున్నాను. కారు స్టార్ట్ అయింది. శివ తలుపేసుకున్నాడు. కాసేపటికి నీనా ఇంట్లో హాట్ డ్రింక్స్ తాగుతూ నీనా కళ్ళలోకి చూస్తూ కబుర్లు చెప్తున్న గోకుల్కి మండే గుండె చల్లారసాగింది. పవిత్ర, గో టు హెల్ అనుకున్నాడు కసిగా. ఏంటి మూర్తి ఇంత ఆలస్యం? నేనెంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? సారీ డియర్, ఆలస్యమైంది. మా వాడితో కొంత టైం స్పెండ్ చేయాల్సొచ్చింది. ఎవరు? మీ గోకులకృష్ణేనా? శారదక నామధేయుడు. పద, మ్యాట్నీకి వెళదామా? ఇప్పుడు మ్యాట్నీ ఎక్కడా? ఎప్పుడో మొదలై ఉంటుంది షో. పోనిద్దు, మనం సినిమా చూడ్డానికి కాదు కదా వెళ్ళేది. మరి డబ్బులు పెట్టుకుని వెళ్ళేది ఎందుకనట? ఎందుకో నీకు తెలీదు నవ్వాడు మూర్తి. యూ నాటీ నవ్వింది పావని. పావని మూర్తి స్నేహితురాలు. బ్యాంకులో పనిచేస్తోంది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకుంటున్నారు. అతడి పెద్దలు అందుకు సమ్మతించడం లేదు. కారణం పావని గుజరాతీ పిల్ల. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అతడి ఆలోచన. ఆమె వైపు పెద్దలకిదిష్టమే. పావని తెల్లగా సన్నగా పొడుగ్గా ఉంటుంది. బాబ్డ్ హెయిర్, విశాలమైన కళ్ళు, సూదిలాంటి ముక్కు, చిన్న నోరు, ఆకర్షణీయంగా ఉంటుంది. జీన్స్ వేసుకుని పైన టీషర్ట్ వేసుకుంది. సినిమాకొద్దు మూర్తి, కాసేపు ఇక్కడే కాలక్షేపం చేసి తర్వాత అలా చల్లగాలికి తిరిగొద్దాం. వాళ్ళిద్దరూ మామూలుగా కలుసుకునే చోటు అదే, మూర్తుండే రూము. ఇప్పుడు పవిత్ర లేదు కాబట్టి ఒక్కొక్కప్పుడు గోకుల్తో ఉండిపోతాడు మూర్తి. తల్లి తండ్రి వచ్చుంటే పెద్దిల్లు తీసుకుందామని మూర్తి ఊహ. పెళ్లి చేసుకుంటే గాని వచ్చి ఉండమని వాళ్ళంటారు. పెళ్లి దగ్గరే వచ్చింది చిక్కు. పావనిని తప్ప చేసుకోనని ఎప్పుడో చెప్పేశాడు మూర్తి. పావని అన్నింటా సరిపోయింది గాని భాషే వేరైంది. ఎట్లా అన్నది వాళ్ల వాదన. భాషదే ఉంది, తెలుగు మాట్లాడగలదు కదా. చాలా ఏళ్లనుంచి హైదరాబాదులోనే ఉన్న కారణంగా తెలుగు అలవాట్లు, ఆచార వ్యవహారాలు అన్నీ తెలుసు. వాళ్ళకేం అభ్యంతరం లేదు. ఇంకా మీకెందుకు అంటాడు మూర్తి. ఎంత చెప్పినా వాళ్లు పొట్టు విడవడం లేదు. వాళ్లు సరేనన్నప్పుడే పెళ్లి చేసుకుందామని తను ఊరుకున్నాడు మూర్తి. కొన్నాళ్లు పోతే వాడే మనసు మార్చుకుంటాళ్లేమని వాళ్లు అనుకున్నారు. రోజులు, వారాలు, నెలలు దాటి 2 ఏళ్లు కూడా గడిచాయి. పావని మూర్తుల ప్రేమ చెక్కు చెదరలేదు. ఇంకా సన్నిహితులయ్యారు.
నాకు గోకుల్ని చూస్తే మనసు ఏదోగా అయిపోతుంది పావని. వాడు రోజురోజుకి దిగజారిపోతున్నాడు అన్నాడు మూర్తి పావనితో. నేను అనకూడదు కానీ ఆవిడ, అదే మీ గోకులకృష్ణ గారి శ్రీమతి, ఎందుకంట ఫారెన్లో వెళ్ళి కూర్చోవడం, ఇక్కడ మొగుణ్ణిట్లా వదిలేసి. పావని, పవిత్రను మాత్రం ఏమనకు. పవిత్ర చాలా మంచిది నవ్వింది పావని. ఆవిడ నీకేం బాబాయ్ కూతురా, పెదనాన్న కూతురా, ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతావు? అంతకంటే ఎక్కువే పవిత్ర. నాకు తల్లి లాంటిది. ఎన్నోసార్లు నేను పవిత్ర చేతి భోజనం తిన్నాను. అది సరే, నీకు గోకుల్ అంత మంచి ఫ్రెండ్ అంటున్నావు, ఎందుకిలా అయ్యాడంటావు? అందమైన భార్యుండి, చేతి నిండా డబ్బుండి, చక్కటి పిల్లవాడుండి, ఎందుకీ దురలవాట్లు? హాయిగా బ్రతకొచ్చునే. నిజమే, అది వాడి దురదృష్టమే. నీకెన్నాళ్ళ నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ చెప్తాను వాడిని గురించిన కొన్ని సంగతులు. కుతూహలంగా చూసింది పావని. ఉండు, ముందు కాస్త టీ తాగుదాం లేచాడు మూర్తి. నువ్వుండు, నేను పెడతాను టీ. నీకు ఏ టీ కావాలి? గుజరాతీ టీ పెట్టనా? అబ్బా వద్దు బాబు, గుజరాతీ టీ చాలా హెవీ. నాకు నార్త్ టీ కావాలి, అంటే లైటు. సరేలే, అదే పెడతాను. 10 నిమిషాల్లో 2 గ్లాసులతో టీ తెచ్చింది. అబ్బా కప్పులు కొనరాదు మూర్తి. అవన్నీ 3 ముళ్ళు పడ్డాక నీ బాధ్యత. అంతదాకా నాకు ఈ బ్రహ్మచారి జీవితం ఎటూ తప్పదు కొంటిగా నవ్వాడు. సరేలే, నీ నవ్వులు నువ్వు. మూతి ముడుచుకుంది. టీ తాగడం అయింది. బయటికెళదామా? ఎక్కడికెళదాం అడిగింది. పార్కులో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. రూముకి తాళం వేసి బయటికి నడిచారు. నడుచుకుంటూ పార్కుకి చేరారు. మామూలుగా కూర్చునే చోట ఒక కార్నర్లో చెట్టు కింద కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు కూర్చోగానే అంది పావని. ఉండు, తొందరేం నవ్వాడు మూర్తి. మెల్లిగా మొదలుపెట్టాడు చెప్పడం. గోకుల్ చాలా విచిత్రమైన వ్యక్తి. మొదట్నుంచి అతడి జీవితం కూడా విచిత్రంగానే సాగింది అంటే నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. చెప్తాను విను. గోకుల్ తల్లి చిన్నప్పుడే పోయింది. ఆమె పోయాక గోకుల్ తండ్రి గోకుల్ని ఎంతో శ్రద్ధగా, డిసిప్లిన్డ్గా తల్లి తండ్రి తానే అయి పెంచాడు. కొన్నాళ్లదాకా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. గోకుల్కి 7-8 ఏళ్లొచ్చాక అతన్ని బోర్డింగ్ స్కూల్లో, అది మగపిల్లల స్కూల్లోనే చేర్చాడు. అసలు గోకుల్కి ఆడవాళ్లంటే అటాచ్మెంట్ లేదు. తల్లి ఆప్యాయత, ఆదరణ, గారాబం అంటే తెలీదు. అక్కా చెల్లెళ్లతో గిల్లికజ్జాలు, కీచులాట్లు, పంచుకోవడాలు, అభిమానాలు ఏవీ తెలియవు. అసలు స్త్రీ అంటే టచ్ చేయలేనప్పుడు విలువలు ఎట్లా తెలుస్తాయి? స్త్రీలో ఉండే సున్నితత్వం, దైవత్వం ఏమీ తెలీదు. ఏదో కాశీమజిలీ కథల్లో చదివాంలే మేము. ఒక రాజకుమార్తె ఏదో గండం ఉండడంతో మగగాలి సోకకుండా పెరుగుతుంది. తండ్రి తప్ప మరే మగవాడు తెలీదామెకి. ఒంటి స్తంభం మేళ్ళలో ఉంటుంది. మగవాళ్లు ఎవరన్నా వచ్చినా వాళ్ళని స్త్రీలనే అనుకుంటుంది. అలానే మావాడును ఆడగాలి సోకకుండానే పెరిగాడు. అప్పుడప్పుడు మా ఇంటికొచ్చేవాడు. మా అమ్మని చూస్తే నోరు పెగిలేది కాదు వాడికి. ఇంకా మా చెల్లెళ్ళు గనక కనిపిస్తే వెంటనే అక్కడి నుంచి పారిపోయేవాడు. మా వాళ్ళు నవ్వేవాళ్ళు, మీ వాడికి ఆడభయం చాలా ఉందే అని. సరే, గోకుల్ని బోర్డింగ్ స్కూల్లో చేర్చాక వాళ్ల నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. బోర్డింగ్ స్కూల్ గురించి నీకు తెలుసుగా. సంవత్సరంలో 9 నెలలు స్కూల్లోనే ఉంటారు. స్కూలు, ఇల్లు కూడా పిల్లలకు అదే. మిగిలిన 3 నెలలు ఇంటికొస్తారు. 3 నెలల్లో 1 నెల వింటర్ బ్రేక్, 2 నెలలు సమ్మర్ బ్రేక్ అన్నమాట. వింటర్ బ్రేకులో గోకుల్ని వాళ్ల నాన్న వెంటబెట్టుకుని ఊళ్ళు తిప్పేవాడు. సమ్మర్ బ్రేకులో ఇంటికొచ్చేవాడన్నమాట. అప్పుడు వాళ్ల నాన్న ఏం చేసేవాడో తెలుసా? ఆయన భార్యని ఆ 2 నెలలు పుట్టింటికి పంపేసేవాడు. మళ్లీ గోకుల్ స్కూల్కెళ్ళాక వెళ్లి ఆవిని తీసుకొచ్చేవాడు. ఎందుకు అలా చేయడం? పావని అడిగింది. ఏమో, ఆయన మనసులో ఏముండేదో మరి. సవతి తల్లిగా ఆమె బాధిస్తుందనో, లేకపోతే ఇద్దరికీ అనుబంధం పెరిగి వీడు స్కూల్కి వెళ్ళంటాడేమోననో ఏంటో తెలీదు. కానీ ప్రతి ఏడూ అలాగే జరిగేది. ఆవిడ్ని నేను ఎక్కువసార్లు చూడలేదు. చాలా ఏళ్ల వరకు ఆవిడికి పిల్లలు కలగలేదు. గోకుల్ని ఆ బడి మాన్పించి తన దగ్గర ఉంచుకుంటానని ఆవిడ తెగ పోరేదని ఆ నోటా చెప్పుకున్నారు. కానీ ఆయన వినలేదు. గోకుల్ స్కూలు చదువు అయిపోవస్తుందనగా ఆవిడ గర్భవతి కావడం, డెలివరీ సరిగ్గా కాక తల్లి పిల్ల కూడా చనిపోవడం జరిగింది. అది ఆయనకి పెద్ద దెబ్బే. ఆయన ఆ తర్వాత గోకుల్ని తన దగ్గరే ఉంచుకుని కాలేజీలో చేర్చాడు. గోకుల్కి మొదట్నుంచి డాక్టర్ అవుదామన్న పట్టుదలే.
కానీ మొదటిసారి వయసు చాలక మెడిసిన్లో సీట్ రాలేదు. అందుకని బీఎస్సీలో చేరి 1 సంవత్సరం చదివాడు. ఆ తర్వాత మెడికల్ కాలేజీలో చేరాడు. అప్పుడే నేను చేరాను. క్లాసులో ఫస్ట్ మార్కులన్నీ వాడివే. మెడిసిన్ 3వ ఏడు చదువుతుండగా కాబోలు గోకుల్కి మా క్లాస్మేటు శ్రీబాలతో పరిచయం అయింది. శ్రీబాల చాలా మంచి పిల్ల, ఫ్రెండ్లీ టైపు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఎవరికి ఏ సహాయం కావాలన్నా వెనుకాడేది కాదు. అసలు మెడికల్ కాలేజీలో ఆడ మగా కలిసి ఎన్నో పరీక్షలు, ఎక్స్పెరిమెంట్లు చేయాల్సి వస్తుంది. అంతదాకా ఎవరితోనూ అటాచ్మెంట్ లేదు వాడికి. కానీ శ్రీబాల పరిచయంతో ఆడవాళ్లంటే ఉన్న బెరుకు నెమ్మదిగా దూరమైంది గోకుల్లో. శ్రీబాల ఎఫెక్షనేటెడ్గా మాట్లాడడం, అతడితో క్యాంటీన్కి వెళ్లడం నుంచి వాళ్ళింటికి పిలిచి కాఫీ ఇవ్వడం లాంటివన్నీ చేసేది. గోకుల్కి శ్రీబాల పరిచయం టానిక్లా పనిచేసింది. మొహంలో కొత్త ఉత్సాహం, చురుకు కనపడేవి. ఆ విధంగా వాళ్ల స్నేహం ఫైనల్ ఇయర్ దాకా సాగింది. ఫైనల్ పరీక్షలయ్యాక వెళ్లే ముందు గోకుల్ శ్రీబాలతో పెళ్లి విషయం కదిపాడు. ఆమె ఆశ్చర్యపోయింది. అయినా ఎంతో సున్నితంగా చెప్పేసింది. తనకా ఉద్దేశం లేదని, తనకి మేనరికం ఉందనిను. అంతే, అదే పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది గోకుల్ జీవితంలో. అతడి బుద్ధి పెడదారి పట్టింది. ఆడదంటే ద్వేషం ఏర్పడింది. ఫలితంగా ఆడపిల్లలతో స్నేహం చేసేవాడు, తిరిగేవాడు, హద్దులు మీరేవాడు. వీలుంటే వాళ్ల జీవితాల్ని చెడగొట్టాలని చూసేవాడు. మేము బుద్ధి చెప్పాలని చూసాం, కానీ వినలేదు. ఎంబీబీఎస్ పూర్తయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయింది. ఇంతలో గోకుల్ తండ్రి పోయాడు. గోకుల్ గైనకాలజీలో స్పెషలైజ్ చేశాడు. నేను డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్ చేశాను. నేను గవర్నమెంట్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్గా జాయిన్ అయ్యాను. గోకుల్ తనకు ఎన్నాళ్లుగానో కోరికుందంటూ తను చదివిన బోర్డింగ్ స్కూల్లో డాక్టర్గా చేరాడు. నాకు కొన్ని ఆదర్శాలుండేవి. గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్గా ఉంటూ డాక్టర్లందరినీ కూడగట్టుకుని ఆసుపత్రిని బాగుచేసి అందరి దృష్టిలో జనరల్ ఆసుపత్రి అంటే ఉన్న చెడ్డభావం, న్యూన్యతాభావం పోగొట్టాలి అన్నది ఒకటి దాంట్లో. సంఘ సంస్కృతవేలే, నవ్వింది పావని. నిజం పావని, కృషి చేస్తే సాధించలేంది ఏముంది చెప్పు. మరెందుకు సాధించలేదు? అదే చెప్తున్నాను. నా ఊహలుగా ఉండగానే గోకుల్ వచ్చాడు ఒకరోజు. ఆ స్కూల్లో డాక్టర్గా తనకి బాగాలేదట, వదిలేసి వచ్చానన్నాడు. మరిప్పుడేం చేస్తావు అన్నాను. స్వంతంగా ప్రాక్టీసు పెడదామనుకుంటున్నాను. నువ్వు కూడా నాతో కలవాలి అన్నాడు. నేనా? అవును, మా ఇల్లే మన నర్సింగ్ హోం, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుబడి అన్నాడు గోకుల్. వాళ్ల నాన్న బిజినెస్లో బాగా సంపాదించాడు. పోయినవి పోగా పెద్ద ఇల్లు, లక్షల బ్యాంకు బ్యాలెన్సు మిగిల్చాడు గోకుల్ కోసం. నువ్వు చిన్నపిల్లల్ని ట్రీట్ చేయి, నేను ఆడవాళ్ళని ట్రీట్ చేస్తాను అన్నాడు. మరి నేనేం పెట్టుబడి అనేంతలోనే నా నోరు మూసేశాడు. అతడి మాటని తీసేయలేక నేను సరేనన్నాను. ఇద్దరం అహర్నిశలో కష్టపడి అన్నీ అమర్చుకుని పద్మావతి నర్సింగ్ హోం స్టార్ట్ చేశాం. పద్మావతి గోకుల్ తల్లి పేరు. 2 నర్సుల్ని అపాయింట్ చేశాం. అంతా బాగానే ఉంది. కొద్ది రోజుల్లోనే మా నర్సింగ్ హోంకి మంచి పేరొచ్చింది. డబ్బు సంపాదనలో కాస్త పుంజుకున్నాం. డెలివరీ కేసులు చాలా బాగా చేస్తాడు గోకుల్. నా సంగతి నేను చెప్పుకోకూడదు గాని చైల్డ్ డాక్టర్గా నాకు పేరొచ్చింది. మా నర్సింగ్ హోం బాగా నీట్గా ఉంచుతాం. డెలివరీ అయిన వాళ్ళకి, పేషెంట్లకి వేడినీళ్లు, కాఫీ, టీల దగ్గర నుంచి పాలు, బ్రెడ్ కూడా ఇస్తాం మేము. పుట్టిన పిల్లలకి స్పెషల్ కేర్ తీసుకుంటాం. మేము ఛార్జీ చేసేది కూడా అంత ఎక్కువ కాదు. ఇన్ని ఆకర్షణలు ఉండడంతో మా హాస్పిటల్లో రద్దీ ఎక్కువైంది. చాలామంది ఇక్కడికే రావడం మొదలుపెట్టారు. ప్రెగ్నెన్సీ రాగానే లేడీస్ చెకింగ్కి వచ్చి పేరు నమోదు చేయించుకోవాలి. ప్రతి నెల చెకింగ్కి రావాలి. డెలివరీ అయ్యేదాకా మాదే బాధ్యత. ఈ విధంగా మేం తీసుకునే శ్రద్ధ వల్ల మాకు కీర్తి ప్రతిష్టలు, ధనార్జన కూడా పెరిగాయి. డబ్బు వ్యవహారాలు, ఆదాయం, వ్యయాలు, మందుల ఆర్డర్స్, బుకింగ్స్ ఇవన్నీ చూసుకోవడానికి మాకు టైం ఉండక ఒక చిన్న ఆఫీస్ కూడా ఓపెన్ చేశాం. మొత్తానికి మా పని చాలా ఉత్సాహంగా జరిగిపోతుంది. కానీ ఆడవాళ్లంటే గోకుల్కున్న అభిప్రాయం మారలేదు. నేనేమన్నా చెప్పబోయినా నవ్వేసేవాడు, మాట తుంచేసేవాడు, నిర్లక్ష్యంగా చూసేవాడు. నాకు బాధగా ఉండేది. కానీ గోకుల్ స్నేహితుడిగా నాకు ప్రాణం ఇచ్చేవాడు. అందుకే నేనతన్ని వదల్లేదు. ఏ పరిస్థితుల్లోనూ వదల్లేను. మరి తప్పనిసరైతే ఏమో నేను చెప్పలేను. నేను వదలమన్నా వదలవా అంది పావని. నువ్వు వదలమంటావా?
అందుకే చెప్పాగా, తప్పనిసరి అయితే ఏమో చెప్పలేనని. తర్వాత చెప్పు. ఆ రోజుల్లోనే అప్పుడే ఇండియా వచ్చింది పవిత్రాదేవి. పవిత్ర చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు అమెరికాలో సెటిల్ అయిపోయారు. అక్కడే పెరిగింది పవిత్ర. చదువంతా అక్కడే సాగింది. అయినా పవిత్రకి మన భారతదేశం అంటే, మన సాంప్రదాయాలంటే చాలా ఇష్టం. పవిత్ర తెలుగు అనర్గళంగా మాట్లాడేది. రాయడం చదవడం కూడా వచ్చామెకి. నిజం? ఎట్లా? అడిగింది పావని. ఎట్లా ఏముంది, ఇంట్లో తల్లిదండ్రులు తెలుగులోనే కదా మాట్లాడేది. ఇంక రాయడం చదవడమా? ఇండియా నుంచి పుస్తకాలు తెప్పించుకుని. వాళ్ళకి తెలిసిన తెలుగు ఎంఏ పాస్ అయిన ఒక ఆవిడుందట అక్కడ. ఆవిడ దగ్గర పాఠాలు చెప్పించుకునేదట సెలవుల్లో. మనసుంటే మార్గమూ ఉంటుంది. అవును, నిజమే. మన దేశం గురించి పుస్తకాల్లో చదివి, మన దేశమంటే పవిత్రమైన భావాల్ని మనసులో నిలుపుకొని ఇండియా వచ్చింది ఈసారి పవిత్ర. పవిత్రతో మాట్లాడిన ప్రతి వాళ్ళకి ఇండియా అంటే మక్కువ కలిగి తీరుతుంది అనిపించేది నాకు. వచ్చిన 10 రోజుల్లోనే మన దేశ సౌందర్యానికి ముగ్ధురాలైపోయింది. వాళ్ళ నాన్నగారు ప్రత్యేకంగా అంతా తిప్పి చూపించారు పవిత్రకి మన దేశమంతా. వెళ్లిన ఊళ్ళన్నీ బాగా నచ్చాయి పవిత్రకి. ఇంకా తిరిగి అమెరికా వెళ్ళనంది. ఇక్కడే ఉండిపోతానంది. తల్లి తండ్రి కాదనలేకపోయారు. పవిత్ర మేనత్త ఈ ఊళ్ళోనే ఉండేది. ఆవిడ దగ్గర పవిత్రని వదిలి వెళ్లడానికి నిశ్చయించారు ఆమె తల్లిదండ్రులు. పవిత్రకి టీచింగ్ లైన్ అంటే చాలా ఇష్టం. ఒక స్కూల్లో పార్ట్ టైం టీచర్గా జాయిన్ అయింది. ఆమె తల్లిదండ్రులు అమెరికా వెళ్ళిపోయారు. ఒకసారి పవిత్ర వాళ్ళ అత్త కూతుర్ని తీసుకుని మా హాస్పిటల్కి వచ్చింది. వాళ్ళ అత్త కూతురు పురుటుకొచ్చింది. అప్పుడే గోకుల్కి పవిత్రకి పరిచయం ఏర్పడింది. ఆపాడు మూర్తి. చాలా చీకటి పడింది పావని, ఇంక వెళదాం. మిగతా కథ మరోసారి. అబ్బా, సస్పెన్స్లో ఆపావే, నవ్వింది పావని. నాకేం పర్వాలేదు, కానీ మీ వాళ్లే, నవ్వాడు మూర్తి. సరే నడు. ఇద్దరూ పార్కు బయటికి నడిచారు.